ఒకప్పుడు పాలిటిక్స్ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ గొప్ప గొప్ప నాయకులు ఉండేవారు. అయితే ఇప్పటి రాజకీయ నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. కానీ ఒకప్పుడు మనల్ని పరిపాలించిన నాయకుల గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిని, ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడంలో కీలక పాత్ర పోషించిన కింగ్ మేకర్ కామరాజర్ తో పాటుగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, 1 రూపీ అండ్ 2 రూపీ కాయిన్స్ మీద ఈ సింబల్స్ అర్థం ఏమిటి అని నార్మల్ గా ఆలోచిస్తే 1 రూపీ కాయిన్ కాబట్టి థమ్ ఫింగర్ పెట్టారని, 2 రూపీ కాయిన్ కాబట్టి దాని మీనింగ్ వచ్చేలా 2 ఫింగర్స్ పెట్టారని అనుకుంటాం. కానీ వాటి మీనింగ్ అది కాదు. ఇది ఒక మహిళ చెయ్యి. ఈ సింబల్స్ ని భరతనాట్యం నుండి తీసుకున్నారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఈ కాయిన్స్ మీద ఉండే సింబల్స్ భరతనాట్యంలో ఉండే ముద్రలను రిప్రజెంట్ చేస్తాయి. ఇలా 50 పైసల మీద ఉండే సింబల్ ని గమనిస్తే ఇది భరతనాట్యంలో ముష్టి ముద్ర. అలాగే 1 రూపీ కాయిన్ మీద ఉన్న ఈ సింబల్ శిఖర ముద్ర. అలాగే 2 రూపీ కాయిన్ మీద ఉన్న ఈ సింబల్ కర్తారి ముఖ ముద్ర. ఈ డిజైన్ ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కి సంబంధించిన అనిల్ సిన్హా గారు తయారు చేశారు. నెంబర్ 2, ఒక వ్యక్తి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత కూడా అతని యొక్క ఆస్తి విలువ కేవలం 130 రూపాయలు మాత్రమే. ఆయనే తమిళనాడు రాజకీయాల్లో కింగ్ మేకర్ గా పిలువబడే కె కామరాజర్. ఆయన సీఎం గా చేసిన కాలంలో దాదాపుగా 18,000కు పైగా స్కూళ్లను కట్టించడమే కాకుండా అప్పటి వరకు 7% ఉన్న తమిళనాడులో అక్షరాస్యత అనేది 37% వరకు పెరగడం జరిగింది. కొన్ని లక్షల మందికి అక్షరాస్యత కల్పించిన వ్యక్తి చదువుకున్నది మాత్రం కేవలం 6వ తరగతి వరకే. 10 సంవత్సరాలు సీఎం గా పనిచేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవిని అందుకునే స్థాయికి ఎదిగి జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిని, ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయన్ని కింగ్ మేకర్ అని అనేవాళ్ళు. కేవలం ప్రజల సేవ కోసమే పెళ్లి కూడా చేసుకుని ఆయన సొంత ఇల్లు కూడా లేని వ్యక్తి. 1975వ సంవత్సరంలో ఆయన చనిపోయే సమయానికి 130 రూపాయలు మాత్రమే ఆయన ఆస్తి విలువ. ప్రజల కోసమే నిస్వార్థంగా పనిచేసే ఇలాంటి రాజకీయ నాయకుడికి ఒక లైక్ కొట్టలేమా ఫ్రెండ్స్? నెంబర్ 3, ఒక పదునైన కత్తి మన బాడీలో గుచ్చుకుంటే మనకి ఎంత నొప్పి వస్తుందో ఈ మిరపకాయని ఒకసారి కొరికినా కూడా అంతే నొప్పి వస్తుంది. ఇది కేవలం నాగాలాండ్ లో మాత్రమే దొరుకుతుంది. దీన్నే గోస్ట్ చిల్లీ లేదా కింగ్ చిల్లీ అని అంటారు. ఈ కింగ్ చిల్లీని ఒక్కసారి కొరికినా కూడా చనిపోయే అవకాశం కూడా ఉంది. దీని గురించి ఈజీగా అర్థం చేసుకోవాలి అనుకుంటే మనకి అత్యంత కారంగా అనిపించే గుంటూరు మిరపకాయ తింటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మండుతున్నట్టుంది. అలాంటిది ఈ మిరపకాయ తింటే మన పరిస్థితి. ఎందుకంటే స్పైసీనెస్ ని స్కోవిల్ స్కేల్ మీద కొలిచినప్పుడు గుంటూరు మిరపకాయ తిన్న తర్వాత 6,000 పాయింట్లు వస్తే ఈ కింగ్ చిల్లీని తిన్న తర్వాత 10 లక్షల పాయింట్లు వస్తుంది. మీరు కూడా స్పైసీనెస్ ని బాగా ఇష్టపడే వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ను సరదాగా సబ్స్క్రైబ్ చేసుకోండి.